ఏ ప్రయాణమైనా తక్కువ సామగ్రి ఉండి బరువు తగ్గినప్పుడు ఆ ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా సాగాలి అని అంటే దైవ కృప ఎంతవరకు అవసరం అంటారు? దైవ కృపక లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. ఎందుకనంటే బరువులు ప్రతి వాళ్ళం సంసార బాధ్యతలు నిర్వర్తించేటువంటి ప్రతి వాళ్ళం కూడా అనుభవిస్తూ ఉంటాం. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఒక గోపిక వచ్చింది. ఒక బుట్ట నిండా బరువు ఉంది. బరువు ఉంటే, అయ్యా కిట్టయ్య, కృష్ణ అంటే అది గ్రాంధికులు పెద్దవాళ్ళు అనుకునేటువంటి మాట. కిట్టయ్య అంటే చాలా ఆత్మీయమైనటువంటి పేరు. గోపికలు అలా పిలుచుకునేవారు. కిట్టయ్య, కొంచెం ఇది బరువుగా ఉంది, ఈ బుట్ట నా నెత్తి మీద పెట్టు కొంచెం అంది. నేను పెట్టను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా తల అడ్డంగా ఊపాడు. పెట్టవయ్యా తల నెత్తి మీద. సరే, ఎందుకు ఇలా అంటున్నాడు ఏమిట్రా అని చెప్పి ఇంకెవరినో పిలుచుకుంది, నెత్తి మీద పెట్టుకుంది. మళ్ళీ అదే గోపిక ఎక్కడికైతే తను వెళ్ళాలనుకుంది అక్కడికి వెళ్ళింది. అక్కడ మళ్ళీ కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు అన్నాడు, నీ నెత్తి మీద ఉన్నటువంటి బరువు దించనా నేను అన్నాడు. ఏమయ్యా నువ్వు ఇందాకేమో ఎత్తమంటేనేమో ఎత్తనన్నావు, ఇప్పుడేమో బరువు దించనా అని చెప్పి నీ ఎంతటి నువ్వు అడుగుతానంటే, నేను ఎవరి నెత్తి మీద బరువులు పెట్టను, బరువుని దించేవాడిని నేను అని చెప్పి కృష్ణుడు చమత్కారంగా జవాబిచ్చేట. ఇప్పుడు మన ప్రశ్నలోకి వద్దాం. స్వామిని ఎవరైతే నమ్ముకుంటారో ఈ సంసార యాత్రలో, కృష్ణస్వామో రామస్వామో శివస్వామో అమ్మవారో ఎవరికి నచ్చిన దైవం వారిని నమ్ముకుంటారో వారు ఏం చేస్తారంటే, మన నెత్తి మీద ఏవైతే బరువులు ఉన్నాయో ఈ బరువులన్నింటినీ కూడా వాళ్ళు దించివేసేస్తారు. రామణ మహర్షి చెప్పిన మాటనే మళ్ళీ ఇంకోసారి చెప్దాం. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మన సూట్ కేసు మన నెత్తి మీద పెట్టుకోం, రైల్లో పెడతాం, పైన అటక మీద పెడతాం. ఆ రకంగానే బరువుని మన నెత్తి మీద పెట్టుకోం, ఆయనకే వదిలేసేయాలి. ఆయనే చూసుకుంటాడు, ఆయనే దించి వేసేస్తాడు. మనం చేయవలసిందల్లా స్వామివారి పాదాలు పట్టుకోవటం మాత్రమే.